ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఇప్పుడు ఎక్కడ చూసినా బూడిద గుమ్మడికాయ జ్యూస్ చాలా వైరల్ అయిపోయింది. చాలామంది తీసుకుంటూ ఉన్నారు. అసలు ఏంటి బూడిద గుమ్మడికాయ జ్యూస్? దీన్ని తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి? అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? సో అందరూ తీసుకోవచ్చా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. ఎవరు ఏ పెద్దలు, ఏ గురువులు, ఏ మహర్షులు చెప్పినా కానీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోండి ఆరోగ్యంగా ఉంటారని. అసలు ఏంటి బూడిద గుమ్మడికాయ జ్యూసు అంత పవర్ఫుల్లా? ఒకవేళ మేము తీసుకోవాల్సి వస్తే అందరూ తీసుకోవచ్చా? దానికి నియమాలు ఏంటి? పూర్తి వివరాలు. బూడిద గుమ్మడికాయ ఈ 4 ఏళ్లలోనూ విపరీతమైనటువంటి ప్రాచుర్యం. ఇంతకుముందు దేవాలయాల దగ్గర పూలకొట్లలో పక్కన వెనకాల బూడిద గుమ్మడికాయలు విపరీతంగా ఉండేవి. అవి కుళ్ళిపోయి పాడేసి వేస్ట్ అయ్యేవి. రైతులు కూడా దాన్ని అవసరం అంటే ఎక్కడో పడితే వేసుకొని వచ్చేసి అమ్ముకునే వాళ్ళు తప్ప పెద్దగా లేదు, పంటలాగా చేసేవాళ్ళు. ఇప్పుడు మార్కెట్ బూడిద గుమ్మడికాయ 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు మంచి మార్కెట్ వచ్చింది. అంటే దానిలో ఉన్నటువంటి విషయాలు, ఆరోగ్య ప్రయోజనాలు కోకొల్లలు. అంటే ఏదో బూడిద గుమ్మడికాయ అనగానే అందరికీ గుర్తొచ్చేది దిష్టి, గుమ్మం పైన ఉట్టిలో పెట్టుకుని కట్టుకునేది. అంటే ఉట్టిలో ఎందుకు పెడతాను, గుమ్మానికి ఎందుకు కడతాను? 1 కోటి రూపాయలు పెట్టి కట్టిన ఇల్లు, లేకపోతే చెన్నీలు, ఒక పూరి గుడిసెకు కూడా బూడిద గుమ్మడికాయ ఉంటుంది. అంటే విలువలతో సంబంధం లేకుండా ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే ఒక్క బూడిద గుమ్మడికాయ ప్రొటెక్షన్ ఇస్తుంది. దానికి నమ్మకం కదా, అది నమ్మకం, కానీ అది నిజం. అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీ, అంటే దానికి ఉన్నటువంటి కెపాసిటీ ఏంటంటే ప్రకృతిలో ఉండేటువంటి ఎనర్జీస్. అంటే ఇప్పుడు మీరు పిరమిడ్లు చూస్తారు కదా, ఎక్కడికక్కడ బాగా విపరీతంగా కట్టారు. పిరమిడ్కు ఉన్న ఎనర్జీ ఏంటంటే ఆ షేప్ ఏదైతే ఉందో సింబల్ ప్రకృతిలో యూనివర్స్లో ఉన్న ఎనర్జీని డ్రాప్ చేసుకుని తనలో స్టోర్ చేసుకుంటుంది. అంటే 1/3 పైనుంచి ఆ గోపురం, ఆ శిఖరం పాయింట్ దగ్గర నుంచి 1/3 వంతు ఎనర్జీతో నింపుకుంటుంది. అది ఆ లోపల దేన్నైనా ఉంచితే దాన్ని పాడవకుండా కాపాడుతుంది. ఆ ఎనర్జీ వల్ల ప్రాణశక్తి, అంటే ఏదైనా మనం స్టోర్ చేస్తామంటే దాంట్లోంచి ప్రాణశక్తి తగ్గేటప్పుడు అది డ్రై అయిపోయి కుళ్ళిపోవటమో కానీ సంథింగ్, అందులో ఎనర్జీ ఎప్పుడైతే డ్రాప్ అయిందో కొన్ని కుళ్ళిపోతాయి, కొన్ని ఏమో వడిలిపోతాయి, కొన్ని ఏమో ఎండిపోతాయి వీటిలో ఉన్నది. కానీ పిరమిడ్లో మీరు దేన్నైనా ఉంచితే చాలా సంవత్సరాలు కోల్పోవడం అనేది ఉండదు. అంటే ఆ ప్రాణాన్ని అలా నిలబెట్టేస్తుంది. సేమ్ పిరమిడ్లో ఎంతైతే కాస్మిక్ ఎనర్జీ ఉంటుందో, తీసుకుని పెట్టుకుంటుందో, అది కూడా బూడిద గుమ్మడికాయకు ఉంటుంది. అంటే దేన్నైనా సరే రక్షించే శక్తి అధికంగా బూడిద గుమ్మడికాయలో ఉంది. మీరు మీ గుమ్మానికి పెట్టిన తర్వాత దాంట్లోంచి వచ్చే రేడియేషన్ ఏదైతే వైబ్రేషన్స్ ఉన్నాయో మన ఇంటి చుట్టూ ఆ పరిసరాల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ చూడండి, మన ఇన్ఫ్రారెడ్ రేసెస్, అంటే మనిషి శరీరం నుంచి కూడా ఆ ఇన్ఫ్రారెడ్ రేసెస్ బయటకు వస్తూ ఉంటాయి. అలా బూడిద గుమ్మడికాయలోంచి కూడా కంటికి కనపడని సూక్ష్మ కిరణాలు బయటికి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే రిసీవ్ చేసుకుని విడిచిపెడుతుంటుంది. మనిషి అలా కాదు, మనకు ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉండదు మన కంట్రోల్లో, కానీ మనం విడిచిపెడుతూ ఉంటాం. దానివల్ల మనం వీక్ అవుతూ ఉంటాం. బూడిద గుమ్మడికాయకి మాత్రం రిసీవింగ్ అండ్ ప్రొటెక్షన్ రెండూ ఉన్నాయి. దానిని మనం తాగడం వల్ల, హై కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితి పరిస్థితులు, అంటే ఇప్పుడు డిసీజెస్ మనం కోకొల్లలుగా చెప్తున్నాం, దాంట్లో ప్రధానంగా జనాల్ని ఇబ్బంది పెట్టేది క్యాన్సర్. ఇంకా ఈ క్యాన్సర్ రావడానికి రూట్ ఏదైతే ఉందో ఎసిడిక్ నేచర్. ఎసిడిటిక్ నేచర్ అనేది అల్సర్లుగా మారి, అల్సర్ పెప్టిక్ అల్సర్లుగా మారి, ఇక ఆయా రకరకాల క్యాన్సర్లు మన బాడీలో వచ్చే పాయింట్ని బట్టి క్యాన్సర్ అనేది పేరు మారుతుంది. బేసిక్ అది క్యాన్సర్. క్యాన్సర్ అనగానే మనం దాన్ని ప్రాణిక్ భాషలో నెగిటివ్ ఎనర్జీగా తీసుకుంటాం. రెడ్ ఎనర్జీ, ఫైర్ ఎనర్జీ, అది విపరీతంగా బూడిద రంగులో ఉంటుంది. ఏది ఆ క్యాన్సర్ చుట్టూ ఒక ఆర్గాన్, ఒక ట్యూమర్, దాని చుట్టూ డార్క్ ఎనర్జీ నల్లగా కారుమబ్బుల్లా పట్టేసి ఉంటుంది. ఈ ఇన్ఫ్రారెడ్ రేసెస్ డార్క్గా ఉన్న డ్యామేజ్ చేస్తుంది. ఇక్కడ మనం ఈ బూడిద గుమ్మడికాయలో ఉన్నటువంటి ఎనర్జీ, నేను మనిషి 100% ఎనర్జీతోటే వర్క్ చేస్తున్నాడు.
ఆర్గాన్స్‌లో ఎనర్జీ ఉంటే బావుంటాయి. ఎనర్జీ తక్కువైతే బలహీనంగా పనిచేస్తాయి. ఎనర్జీ హై అయిపోతే ఇలాంటి క్యాన్సర్స్ ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది సమతుల్యం చేస్తుంది. బూడిద గుమ్మడికాయలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ ఈ డ్యామేజ్డ్ సెల్స్‌ని మళ్ళీ అంటే సెల్ కణాలలోకెళ్ళి రిపేర్ చేస్తుంది. మెడిసిన్స్ ఏవి కూడా ఆర్గాన్ మీద పనిచేస్తాయి. బాడీ మీద పనిచేస్తాయి. ఈ వెజిటబుల్స్‌లో నేను మాట్లాడే ప్రతి వెజిటబుల్ కూడా మీ కణజాలంలో, మీ డిఎన్ఏలో ఆ లోపల ఉన్నటువంటి దానికి కావాల్సిన ప్రాణశక్తిని అందిస్తుంది. ప్రాణశక్తి ఉంటే మాత్రమే వైద్యం చేయగలుగుతాం ఎవరైనా సరే. ప్రాణశక్తి లేదు, మనం ఎవ్వరు అరిసి గీ పెట్టినా ఏం చేసినా కూడా ప్రాణాన్ని కాపాడు. ఆ ప్రాణశక్తితో నిండి ఉన్నటువంటి హై పదార్థం బూడిద గుమ్మడికాయ ఓకే. ఫస్ట్. ఇక అంటే చాలా రకాలు ఉన్నాయి. వాటిలన్నింటిలో కూడా మనం కాంబినేషన్స్గా మార్చుకుంటూ ఉంటాం. సెల్యులర్ రిపేర్, కణజాలంలో ఒక అంటే నా శరీరంలో కళ్ళు, ముక్కు వీటికి కావాల్సినవన్నీ ఉన్నాయి కదా, ప్రతి సెల్లులో కూడా సేమ్ ఈ బ్లూ ప్రింట్ ఉంటుంది. నా శరీరానికి సంబంధించిన ఆర్గాన్స్, లివర్, అందులో ఒక చిన్న లివర్ ఉంటుంది. ఈ లివర్ సెల్స్ అన్నీ ఫామ్ అయ్యి డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ని, డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి మళ్ళీ న్యూ సెల్స్ ఫామ్ అయ్యి కొత్త లివర్ తయారవుతుంది. అయితే గురూజీ, ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని జనరల్గా ఏదైనా ఇష్యూ ఉన్నా లేకపోయినా ఏ సమయంలో తాగాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? మినిమం 200 గ్రామ్స్ అమ్మ పెద్దవాళ్ళు అయితే. చిన్నవాళ్ళు అయితే 100 గ్రామ్స్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ మ్యాక్సిమం 99% డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది. కేవలం మందులు వేసుకోవాలి కాబట్టి తినాలి, లేకపోతే తృప్తి తెలియక అన్కంట్రోల్డ్ విపరీతమైనటువంటి ఆకలి, క్రేవింగ్స్, వీటి వల్ల ఇబ్బంది పడిపోతారు. వీళ్ళందరూ బూడిద గుమ్మడికాయ తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే నేను చూశాను కొన్ని సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక 100 గ్రాముల బూడిద గుమ్మడికాయ, కొంచెం అలోవెరా, ఇంకొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం మునగాకు, వెల్లుల్లిపాయలు వేసేస్తున్నారు. అలా తీసుకోవద్దు. అంటే సమస్య ఏంటో తెలియాలి. మునగాకు మంచిదే, కరివేపాకు మంచిదే, తమలపాకులు మంచివే, ఇవన్నీ మంచివే. కానీ ఎన్ని రకాలు కలపాలి? ఇవి లైవ్, ఫ్రెష్, అవి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు. అంటే నా వీడియోలు చూసిన తర్వాత చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది, ఎలా తీసుకోవాలనేది వచ్చింది. కానీ సొంత పైత్యం ఉపయోగించి ఇక ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు. దానివల్ల అంటే ఒకటేంటంటే సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి సరిపోయింది. నాకు నల్గొండ నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తాడు, ఎవరో చెప్పారని చెప్పేసి అని కరివేపాకు, మునగాకు వేసేసుకుంటే డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి మోషన్ అవుతుంది, టైట్ ఫుల్. అయితే ప్లెయిన్గా చేయాలా గురూజీ? అంటే మీరు సందర్భం దీంట్లో కాస్మిక్ ఎనర్జీ ఉంది. దీనికి ఇంక దేనితో కలపక్కర్ల, కింగే, అది ఎవరితోటి కలవదు. అవసరం కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, కలుపుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ తీసుకుంటున్నాం, దానికి సపోర్టర్ అల్లం, మిరియాల పొడి లేదు, మనకున్న కాంప్లికేషన్ ఉంది. దానికి సిస్టమ్కి ఏంటంటే డ్రమ్ స్టిక్ కలుస్తుంది, మునక్కాడ కలపచ్చు, బీరకాయ కలపచ్చు, అంతే తప్ప చేతికి దొరికినవన్నీ వేసేస్తే దానివల్ల అంటే నష్టం జరగడం పక్కన పెడితే ఉపయోగం లేదు, వేస్ట్. నేను బూడిద గుమ్మడికాయ తాగానండి, నాకేమీ ప్రయోజనం కలగలేదు. ఎందుకు కలుగుద్ది? నువ్వు సొంతంగా చేసి ప్లెయిన్ ప్రతిరోజు 200 గ్రాముల బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసుకుని 20 రోజులు తాగండి, మీకు మీ డైజెషన్ సిస్టమ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది, క్యూర్, నో డౌట్. ఏదైనా కలిపారా దానివల్ల ఇంటెస్టైన్స్ ఇబ్బంది పడతాయి. అవి అన్నీ మంచివే, ఎన్ని మంచివైనా అన్నీ కలిపేయకూడదు. ఇవాళ బూడిద గుమ్మడికాయ తాగారు, ఇవాళ బూడిద గుమ్మడికాయలో కొత్తిమీర వేసుకున్నారు, ఫ్లేవర్ బాగుంటుంది. రేపు బూడిద గుమ్మడికాయలో మింట్ వేసుకున్నారు, ఫ్లేవర్ బాగుంటుంది. ఎల్లుండు బూడిద గుమ్మడికాయలో అలోవెరా వేసుకున్నారు, బాగుంటుంది. కానీ ఇవన్నీ కలిపేస్తే సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. అలా చేయొద్దు. ఫ్రెష్గా బూడిద గుమ్మడికాయ చేయించుకోండి. వాటికి తెలియదు అంటే ఇవన్నీ మంచివే, నేను చెప్పినవి ఇంకొక ఆయన చెప్పినవి అన్నీ కలిపేసి ఒకే దాంట్లో వేస్తే సిస్టమ్ పాడవుతుంది. వెజిటబుల్స్ వాటిలో ప్రాణశక్తి ఉంటుంది. ఇక బూడిద గుమ్మడికాయ సో అది అనారోగ్య సమస్యలు తగ్గించడమే కాదు, ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరూ కూడా తీసుకునే ప్రయత్నం చేయాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. సూర్యసుందరి.